బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత 4 దశాబ్దాలుగా పార్టీకి నమ్మకంగా బంటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు అధిష్టానం పెద్దలు, మంత్రులు శ్రీధర్ బాబు వంటి వారు స్వయంగా వెళ్లి బుజ్జగించిన జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నా ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదంటూ ఆయన తెగేసి చెప్పినట్లుగా సమాచారం. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా జగిత్యాలలో స్థానిక రాజకీయ సమీకరణాలు ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. నేడు జగిత్యాలలోని బండారి గార్డెన్లో తన అనుచరులు, కార్యకర్తలతో భారీ ఎత్తున ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన తన రాజీనామాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే ఆయన తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై ఇంకా క్లారిటీ వచ్చినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో జీవన్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని, పార్టీలో చేరితే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, గులాబీ గూటికి జీవన్ రెడ్డి వెళ్ళడం కన్ఫర్మ్ అనుకోవచ్చా? ఏదైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు ఈ హాట్ టాప్ గా నడుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన రాజీనామా కూడా సిద్ధపడ్డట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతా ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక డిసిషన్ తీసుకునే విధంగా కూడా కార్యకర్తలతో మమేకమై చర్చించి సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసి ఏఐసిసికి లేఖ, తన రాజీనామాను ఏఐసిసికి లేఖ ద్వారా పంపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. గత కొంతకాలంగా కూడా జగిత్యాలలో ఇదే వారు కొనసాగుతా వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏదైతే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. పలు పదవులకు సంబంధించి కావచ్చు, పోస్టులకు సంబంధించి కావచ్చు, ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలకి ఎమ్మెల్యే సంజయ్ ఇప్పించుకుంటా ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమకు కాంగ్రెస్ కార్యకర్తలకు సీట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ కే ప్రాధాన్యత ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికే అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి తన సుదీర్ఘంగా పనిచేస్తూ వస్తున్నాను. కార్యకర్తలంతా కూడా ఎన్నికలు అక్కడ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా కార్యకర్తలంతా పనిచేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏదైతే సుదీర్ఘంగా కాలం నుంచి కూడా కార్యకర్తలంతా పని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను, తనకు ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు గత కొద్ది రోజులుగా. ఇక ఇదే అంశం పైన కూడా మంత్రి శ్రీధర్ బాబు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. మొన్న ఆయన నివాసానికి నేరుగా వెళ్లారు. అక్కడ సంబంధించి కూడా తనకు ప్రాధాన్యత ఇస్తామన్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి కూడా తన డిసిషన్ కూడా మార్చుకోలేని పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే తన అసంతృప్తిని అంతా కూడా లేఖ ద్వారా కూడా ఏఐసిసికి పంపించడం జరిగింది. తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటుగా జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణను కూడా ఈ తన పైన ప్రభావం చూపింది. ముఖ్యంగా ఆయన తుది నిర్ణయంకి సంబంధించి కూడా పూర్తిగా అనుచర అభిప్రాయం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక మరి కాసేపట్టు ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో కూడా అనుచరులు, కార్యకర్తలు ఏం డిసిషన్ తీసుకుంటారా, జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఉద్యోగించే ప్రయత్నం చేస్తారా, లేదా పార్టీని వీడేందుకు సముఖత వ్యక్తం చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్యంగా జీవన్ రెడ్డితో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా తాను పార్టీ మారాలి, బీఆర్ఎస్ లోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామన్నట్టుగా కూడా ఆయనకు ఏదైతే కేటీఆర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక మొత్తంగా చివరి క్షణం వరకు కూడా అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఏఐసిసి నుంచి నేరుగా జీవన్ రెడ్డికి ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేస్తారా, లేదు తన కార్యకర్తలతో చర్చించిన తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, లేదంటే బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి? వీటన్నిటికి కూడా సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.